Hello everyone, welcome to Great Institute RRB. So, ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టాపిక్స్ చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పేరు ఏంటంటే రీజనింగ్ అనే ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్లో క్లాక్స్ అనే ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. ఓకే సార్, అసలు క్లాక్స్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి? ఓకే, జనరల్గా అబ్జర్వ్ చేసుకుంటే మన పాయింట్ 1 నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే క్లాక్ని ఫుల్ లెంగ్త్లో అంటే ఎగ్జామ్లో ఎన్ని మోడల్స్ ఇవ్వగలడో, ఎన్ని మోడల్స్ ఇచ్చాడో కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇవ్వగలడో అన్ని మోడల్స్ మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు మోడల్స్ ఏమేమి ఉంటాయి ఒకసారి సెగ్రిగేట్ చేసుకుందామా. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక టైం ఇద్దాం. అంటే 10 minutes అనే ఒక టైం ఇచ్చాను అనుకుందాం. ఎంతసేపమ్మా? 10 minutes. ఈ 10 minutesలో అవర్స్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుంది, మినిట్స్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుంది, సెకండ్స్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుంది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. అంటే 10 minutes కాదు 20 minutes అడగచ్చు, 30 minutes అడగచ్చు, లేదంటే ఏదైనా సంథింగ్. లేదా కొంచెం కాంప్లెక్స్గా అటు ఇటుగా తిప్పాలి అనుకుంటే సార్ సెకండ్స్ హ్యాండ్ 300 degrees తిరిగింది, మినిట్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది అని అడగచ్చు. ఇదంతా ఫస్ట్ మాడ్యూల్ మనం చెప్పుకునేది. ఓకే, మన సెకండ్ మాడ్యూల్ ఏంటయ్యా అంటే సార్ ర్యాండమ్గా ఒక టైం ఇచ్చాడు సార్. సార్ టైము 4:20, నేను ఎవరిది ఎట్లా అంటే 4 గంటల 20 నిమిషాలు, 4 hours 20 minutes. అయితే యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఎంత? యాంగిల్ బిట్వీన్ అవర్స్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎంత? ఓకే, గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత? ఇది ఒక క్వశ్చన్. అప్పుడు 420 కాకపోతే 330 వేసుకో, లేకపోతే 258 వేసుకో, ఏమైనా కానీ. ఓకే, కాన్సెప్ట్. 3 సార్ 3 ఏంటి తెలుసా? దీనికి ఎగ్జాక్ట్లీ రివర్స్ క్వశ్చన్. దీనికి ఎగ్జాక్ట్ రివర్స్ క్వశ్చన్ అంటే ఇప్పుడు 420కి యాంగిల్ కనుక్కున్నాం అనుకో, 10 degrees వచ్చింది. ఇప్పుడు ఏమంటాడంటే సార్ 4 o'clockకి 5 o'clockకి మధ్యలో 10 degrees ఎప్పుడు ఉంటుంది అని అడుగుతాడు క్వశ్చన్. లేదా 7 o'clockకి 8 o'clockకి మధ్యలో 40 degrees ఎప్పుడు ఉంటుంది అని అడుగుతాడు క్వశ్చన్లో. ఓకే, దీంట్లో సబ్గా మాట్లాడుకుంటే మనం మళ్ళీ సార్ 10 to 11 మధ్యలో ఎప్పుడు 0 degrees ఉంటుంది. ఈ 0 degrees మనం ఏమంటాం తెలుసా? కోయిన్సైడ్ అవ్వడం అంటాం. ఓకే, అంటే ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి ఇలా అడగచ్చు క్వశ్చన్ అండి. సార్ కోయిన్సైడ్ ఎందుకు అవ్వాలి? ఎప్పుడు ఆపోజిట్లో ఉంటాయి అడగచ్చు నన్ను. ఓకేనా? సో ఆపోజిట్ టు కోయిన్సైడ్ ఎందుకు అవ్వాలి? ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఉంటాయి ఇది కూడా అడగచ్చు నన్ను. ఓకే, సరళ రేఖపై ఎప్పుడు ఉంటాయి? ఓకేనా, స్ట్రైట్ లైన్, ఇది కూడా అడగచ్చు నన్ను. ఓకే, ఇదంతా థర్డ్ మాడ్యూల్. యాక్చువల్గా ఫస్ట్ మాడ్యూల్ చాలా చిన్నది, సెకండ్ మాడ్యూల్ బ్యూటిఫుల్ బట్ స్మాల్, థర్డ్ మాడ్యూల్ కొంచెం పెద్దది. ఓకేనా? ఈ థర్డ్ మాడ్యూల్ కంప్లీట్ చేసుకుంటే మేజర్ పార్ట్ అంతా అయిపోయినట్టే. ఫోర్త్ వన్ ఏంటో తెలుసమ్మా? రిఫ్లెక్షన్స్. సార్ నేను వాచ్ని, ఒరిజినల్ వాచ్ ఇక్కడ ఉంది సార్, నేను దాన్ని చూడడం మర్చిపోయాను సార్. ఎదురుగా మిర్రర్ పెట్టారు సార్, ఇదేదో అందంగా కనపడింది సార్ మిర్రర్లో, అక్కడ చూశాను సార్, దెబ్బడిపోయింది సార్ నాకు. అంటే మిర్రర్లో టైం ఇచ్చి ఒరిజినల్ ఎంత అడుగుతాడు, లేదా ఒరిజినల్ టైం ఎంత అయితే మిర్రర్లో ఎంత కనపడుతుందో అడుగుతాడు. ఓకేనా? సో రిఫ్లెక్షన్స్ లేదా మిర్రర్ ఇమేజెస్. ఓకేనా? నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన టాపిక్ పేరు డైరెక్షన్స్తో. దీన్ని ఎలా రిలేట్ చేస్తాడు సార్ డైరెక్షన్స్ తోటి? అంటే ఇప్పుడు క్లాక్ ఉంది, టైం 3:30 అయింది అనుకో, 3:30 అయిందంటే ఒకసారి క్లాక్ మనం గుర్తెచ్చుకుంటే ఓకే, మినిట్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, అవర్స్ హ్యాండ్ 3కి 4కి మధ్యలో ఇలా ఉంటుంది, అవునా కాదా? సో ఈ మినిట్స్ హ్యాండ్ అనేది సపోజ్ ఒకవేళ ఈస్ట్ కనుక పాయింట్అవుట్ చేస్తే వాడు ఇంకో టైం ఏదో ఇస్తాడు. సపోజ్ సార్ టైం 7:30 అయింది అనుకో, అప్పుడు అవర్స్ హ్యాండ్ దేని పాయింట్అవుట్ చేస్తూ అడుగుతాడు. అర్థమైందా? ఆన్సర్ తర్వాత చూసుకుందాం. నేను మోడల్స్ ఏమున్నాయో లిస్ట్ చేస్తున్నాను, అంటే ఇప్పుడు నేను ఏమేమి మోడల్స్ మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? ఇది డైరెక్షన్స్. ఎగ్జాక్ట్గా మాడుకోవాలంటే ఈ 5 మోడల్స్లో మనకి ఎగ్జామ్కి వచ్చే అన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ 6వది ఏంటంటేనమ్మా, ఇది మోడల్ కాదు, జస్ట్ నోట్ పాయింట్స్. ఈ నోట్ పాయింట్సే కదా అనుకుంటే చాలా తప్పమ్మా. ఈ మొత్తం క్లాక్స్ టాపిక్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నోట్ పాయింట్స్. అదెవరమ్మా? నోట్ పాయింట్స్. సో కాబట్టి దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. రైట్, నెక్స్ట్ 7వది ఏంటి అంటే ఫాల్స్ క్లాక్. ఇది ఎగ్జామ్లో మనకి రావడానికి ఆల్మోస్ట్ పాసిబిలిటీ లేని టాపిక్. కానీ నేను లేదు అన్నానా? ఆల్మోస్ట్ లేదన్నానా? ఆల్మోస్ట్ లేదన్నా అంటే మైన్యూట్ ఛాన్స్ ఉంది కదా. మన మైన్యూట్ ఛాన్స్ ఉంటే ఊరుకుంటామా? మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలా? ఓకే, సో ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు. కాబట్టి ఖచ్చితంగా అది కూడా మనం నేర్చేసుకుందాం. ఈ 7 టాపిక్స్ నేను మీకు చెప్పబోతున్నాను. గాట్ ఇట్? ఆల్ ఆఫ్ యూ? ఫస్ట్ వన్, 10 minutesలో అవర్స్ హ్యాండ్ ఎంత యాంగిల్ చేస్తుంది, మినిట్స్ హ్యాండ్ ఎంత యాంగిల్ చేస్తుంది, సెకండ్స్ హ్యాండ్ ఎంత యాంగిల్ చేస్తుంది. ఇలా నువ్వు ఏ క్వశ్చన్ అడగాలన్నా సరే ఫస్ట్ నీకు అసలు క్లాక్ మీద ఒక మంచి గ్రిప్, ఒక మంచి వ్యూ వచ్చి ఉండాలా. ఓకేనా? ఆ మంచి గ్రిప్, ఆ మంచి వ్యూ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం సరదాగా. రైట్, గుడ్. సో ఇది మన అందమైన క్లాక్ అనుకుందాం. రైట్, గుడ్. సో దిస్ ఇస్ మై క్లాక్. సో ఇక్కడ ఈ క్లాక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఇది 12. ఓకే, ఇదంతమ్మా 6, ఇది 3, ఇదంతా అంటే 9. ఓకే, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 4, 5, ఓకే 7, 8, నెక్స్ట్ 10 అండ్ ఇది ఏంటంటే 11. ఇది మన క్లాక్ కదా. ఓకే, నెక్స్ట్ వన్ సార్, ఒక హ్యాండ్ ఇలా ఉందనుకుందాం, ఇది సెంటర్ కదా. ఓకే, ఒక క్లాక్లో ఒక హ్యాండ్ ఇక్కడ నుంచి ఇది మొత్తం తిరిగింది అనుకుందాం.
ఎంత యాంగిల్ చేస్తుందో చెప్పండి ఒకసారి. అది కవర్ చేసే యాంగిల్ 360 degrees. ఎంత యాంగిల్ కవర్ చేస్తుందమ్మా? 360 degrees. ఓకే ఫైన్. మరి 360 degrees కవర్ చేస్తుంది, ఎంతవరకు బాగానే ఉంది. కానీ నాకు కావాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, సో ఇది ఎన్ని పార్ట్స్గా ఉంది అని మనం అబ్జర్వ్ చేస్తే, సార్ దిస్ ఇస్ పార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మొత్తం 12 పార్ట్స్ ఉంది. అవునా? అంటే ఈ 360 degreesని నేనేం చేసి తెలుసా, 12 పార్ట్స్ అనుకోవచ్చు. ఓకే, 12 పార్ట్స్ అనుకుంటే సార్ 12 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 30 degrees. 1 part ఎంత అవుతుందమ్మా? 30 degrees. ఓకే, ఇప్పుడు దీనికి నేను చెప్పేదానికి మీనింగ్ ఏంటో తెలుసా సార్? ఇదిగోండి, ఇది 12 మీద అనుకోండి, ఇది 1 మీద అనుకోండి, ఇది ఒక పార్టేగా. అంటే ఈ యాంగిల్ 30 degrees. సార్ అక్కడే ఎందుకు తీసుకోవాలి సార్? ఇక్కడ తీసుకో. ఓకే, 7కి 8కి మధ్య అంటే 30 degrees. సార్ ఎందుకు సార్ పక్కపక్కవే తీసుకుంటున్నారు మీరు? మార్చకూడదా? మారుద్దాం, మీరే మొహమాట పడద్దు. ఓకే సార్, 3కి 5కి మధ్యలో అడిగాడు అనుకో సార్, ఇది 1 ఇది 2 అంటే ఇది 60 degrees సార్. సూపర్ సార్. ఒకవేళ వాడు ఓకే నన్ను 6కి 11కి అడిగాడు అనుకో సార్, 1 2 3 4 5 పార్ట్స్ సార్. అంటే 5 × 30 అంటే దిస్ ఈజ్ 150 degrees. హౌ మెనీ డిగ్రీస్? 150 degrees. ఓకే, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్లాక్. అంటే క్లాక్స్లో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పార్ట్ ఇదేనమ్మా. ఓకే, అరేంజ్ చేసేద్దాం సరదాగా. ఓకే, సో మళ్ళీ క్లాక్ తీసుకుందాం. లెట్స్ సీ ద క్లాక్. ఎందుకంటే ఇప్పుడు నేను 1 part వాల్యూ చెప్పడం ఎలా అనేది మాత్రమే మీకు చెప్పాను ఇప్పటివరకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే, ఇది మన క్లాక్ అనుకుంటే 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10 అండ్ దిస్ ఇస్ 11 కదా. గుడ్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒకసారి ఈ యాంగిల్స్ గురించి, అంటే 3 హ్యాండ్స్ ఉన్నాయి, అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇది జనరల్ కదా. ఇప్పుడు అవర్స్ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నానమ్మా. దేని గురించి మాట్లాడుతున్నాను? అవర్స్ హ్యాండ్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏం లేదమ్మా, ఇవి చాలా చిన్న చిన్న టాపిక్స్. కాన్సెప్ట్ ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళు ఏ క్వశ్చన్ అయినా చేస్తారు, రాని వాళ్ళు ఏ క్వశ్చన్ చేయరు, పెద్ద గొడవే ఉండదు. ఓకేనా? కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకుందాం. రైట్, జాగ్రత్త చూడమ్మా. సో అవర్స్ హ్యాండ్ గురించి మాట్లాడుకుంటే, ఇదిగో ఇది సెంటర్ అనుకుందాం. అవర్స్ హ్యాండ్ 12ని పాయింట్అవుట్ చేస్తుంది అనుకుందాం. ఒక రౌండ్ మొత్తం తిరిగి మళ్ళీ 12 దగ్గరికి వచ్చింది అనుకో, ఎన్ని అవర్స్ టైం పడుతుందో చెప్పండి ఒకసారి. 12 hours టైం పడుతుంది, అవునా కదా? 12 నుంచి మళ్ళీ 12 మీద రావాలంటే 12 గంటల టైం పడుతుంది కదా. సో అంటే ఇది 12 hours జాగ్రత్తగా వినండి, ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది, అవునా కదా? ఒక రౌండ్ మొత్తం కంప్లీట్ చేసింది. అంటే ఒక రౌండ్ మొత్తం అంటే ఎన్ని డిగ్రీలు? 360 degrees కంప్లీట్ చేసింది. అంటే 12 hours ఎంత కంప్లీట్ చేసిందమ్మా? 360 degrees కంప్లీట్ చేసింది. అంటే మరి 1 hourలో ఎంత కవర్ చేసింది? ఓకే సార్, 1 hourలో అంటే ఏం చేయాలి సార్? సరదాగా 360/12. 12 3s zeros. అంటే ఎన్ని డిగ్రీలు కవర్ చేసిందమ్మా? 30 degrees కవర్ చేసింది. ఎన్ని డిగ్రీలు కవర్ చేసింది? 30 degrees. సూపర్ సార్. 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. అంటే 60 minutes కనుక నువ్వు టైం ఇస్తే అది 30 degrees కవర్ చేసింది. ఓహో, అంటే మరి 1 minute టైం ఇస్తే ఒకవేళ, ఓకే అంటే 60 పంపించడమేగా. అంటే 30/60 అంటే ఎంతమ్మా? ½ degree. అవునా కదా? ఎంత కవర్ చేసిందమ్మా? 1/2 degree కవర్ చేసింది. ఇది కూడా అయిపోయింది, అరేంజ్ చేసేసా. ఓకే, మా అవర్స్ హ్యాండ్ గురించి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ లెంగ్త్లో వచ్చేసిందమ్మా. అవర్స్ హ్యాండ్ 1 hour ఎంత రొటేట్ అవుతుంది చెప్పండి? 30 degrees. అవర్స్ హ్యాండ్ 1 minute ఎంత రొటేట్ అవుతుంది చెప్పండి? ½ degree. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో చెప్పండి, ఈ 1 minuteలో ½ degree తిరగడం. ఎవరు వీడు? అవర్స్ హ్యాండ్. ఓకే, పక్కన పెట్టేసాయి. సార్ నెక్స్ట్ నాకు ఎవరి గురించి మాట్లాడాలంటే నేను, ఓకే మినిట్స్ హ్యాండ్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడదామా? మినిట్స్ హ్యాండ్. మనకి ఎగ్జామ్లో ఎప్పుడూ కూడా హ్యాండ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్సే. సెకండ్స్ హ్యాండ్ దాకా వెళ్ళక్కర్లా. మామూలుగా కూడా నేను డిస్కషన్లో సెకండ్స్ హ్యాండ్ టచ్ చేయకుండా మొత్తం క్వశ్చన్స్ చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ కేసెస్లోనే ఇవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ పాసిబిలిటీని ఎందుకు చెడగొట్టాలనే వ్యూ తోటి సెకండ్ హ్యాండ్ గురించి కూడా మాట్లాడుతున్నాం. మినిట్స్ హ్యాండ్ గురించి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సార్ ఇక్కడ ఉందనుకుందాం క్లాక్, ఇది మొత్తం ఒక రౌండ్ కంప్లీట్ చేసింది అనుకో, ఎన్ని అవర్స్ టైం పడుతుంది? మినిట్స్ హ్యాండ్ కదా ఇది, ఒక రౌండ్ మొత్తం కంప్లీట్ చేస్తే 60 minutes అంటే 1 hour టైం పడుతుంది. అంటే మినిట్స్ హ్యాండ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సార్ అది 1 hourలో ఫుల్ తిరుగుతుంది కాబట్టి 360 degrees కవర్ చేస్తుంది. ఒక రౌండ్ అంటే 360 degrees కదమ్మా. ఓకే గుడ్. మరి 1 hour అంటే ఎన్ని మినిట్స్ సార్? 60 minutes. ఓకే, అంటే నువ్వు కనుక దానికి 60 minutes టైం ఇస్తే 360 degrees తిరుగుతుంది. బాగుంది. 60 degrees ఇవ్వండి సార్ 60 minutes. 1 minute టైం ఇస్తే 360/60 అంటే 6 degrees కవర్ చేస్తుంది. ఓకేనా? మా అవర్స్ హ్యాండ్ 1 minute ఎంత కవర్ చేస్తుంది ఒకసారి చూడండి జాగ్రత్తగా. అవర్స్ హ్యాండ్ 1 minuteలో ½ degree అయితే మినిట్స్ హ్యాండ్ 1 minuteలో 6 degrees కవర్ చేస్తుంది.
ఎంత కవర్ చేస్తున్నామా 6 degrees. ఓకే సార్ మరి వాట్ అబౌట్ సెకండ్స్ హ్యాండ్? నేను మీకు ఏం చెప్పాను, సెకండ్స్ హ్యాండ్ గురించి మీరు రెగ్యులర్గా మాట్లాడాలన్నా అవసరం లేదన్నా అవసరం లేదు, కానీ మాట్లాడదామని చెప్పాను కదా, మాట్లాడుతున్నాను. సార్ ఈసారి ఈ వైట్ గార్డు సెకండ్స్ హ్యాండ్ అనుకోండి సార్. ఓకే ఒక రౌండ్ మొత్తం తిరిగాడు అనుకోండి సార్, ఎంత టైం పడుతుంది? జస్ట్ 1 minute చాలు సార్. ఓకే 1 minuteలో ఒక రొటేషన్ మొత్తం చేసింది అంటే 360 degrees కవర్ చేసింది. ఓకే రాసుకుందాం. అంటే 1 minuteలో 360 degrees కవర్ చేస్తుంది. ఓకే మినిట్స్ హ్యాండ్ అయితే 1 minuteలో 6 degrees, అవర్స్ హ్యాండ్ అయితే 1 minuteలో ½ degree. కానీ వీడు సూపర్ ఫాస్ట్ గాడు 360 degrees కవర్ చేశాడు. మరి 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. అంటే 60 secondsలో 360 degrees అంటే ఒక సెకండ్లో ఎంత తిరుగుతాడు? 360/60 అంటే 6 degrees తిరుగుతాడు. ఇది అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్. ఓకే ఫైన్ సార్. ఇప్పుడు మీరు దగ్గర చెప్పారు కదా, ఏదో కాన్సెప్ట్ ఉన్నారు కదా, 10 minutesలో అవర్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది, మినిట్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది, సెకండ్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది, ఈ మోడల్ నా దృష్టిలో అయిపోయింది. మరి మొదలెడదాం దాన్ని సరదాగా క్వశ్చన్స్. ఓకే లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే మా టైం ఇచ్చాడు, ఇందాక ఇచ్చింది తీసుకుందాం సార్. 10 minutes టైం ఇచ్చాను సార్ నేను మీకు. ఓకే ఇప్పుడు చెప్పండి, అవర్స్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుంది, మినిట్స్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుంది, ఓకే సెకండ్స్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుంది? ఈ 3 క్వశ్చన్లు అడిగాడు అనుకున్నాను నన్ను. నేనేమంటానంటే సరదాగా, సార్ ఇంత ఎక్కువ అవసరం లేదు సార్, అవర్స్ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాడు మినిట్కి ½ degree తిరుగుతాడు, కరెక్టేనా కాదా? 1 minuteకి ½ degree తిరిగితే అలాంటిది నువ్వు ఎంత తిరుగుతున్నావు? 10 minutes టైం ఇస్తున్నావు వాడికి. ఓకే అంటే 2 1s 2 5s అంటే వాడు 5 degrees తిరుగుతాడు. సూపర్. ఒకవేళ వీడి గురించి వస్తే మినిట్స్ హ్యాండ్ గురించి, వీడు 1 minuteకి 6 degrees తిరుగుతాడు మినిట్స్ హ్యాండ్ కదా. మరి 1 minuteకి 6 degrees తిరిగితే నువ్వు ఎన్ని డిగ్రీస్ ఇచ్చావు నాకు టైము? 10 minutes టైం ఇచ్చావు. 10 into 6 అంటే 60 degrees వీడు కవర్ చేశాడు. సూపర్. నెక్స్ట్ ఏం అడుగుతున్నావు నన్ను? సెకండ్స్ హ్యాండ్ గురించి అడుగుతున్నావు. ఓకే సెకండ్ హ్యాండ్ 1 minuteకి, సార్ సెకండ్స్ హ్యాండ్ మీరు మర్చిపోయారేమో, 360 degrees హ్యాండ్ గుర్తొచ్చుకోండి. ఇక్కడ 1 minuteకి కూడా 360 degrees తిరుగుతాడు సార్. ఓకే 1 నిమిషానికి 360 తిరిగేవాడికి నువ్వు 10 నిమిషాలు టైం ఇచ్చావు, వాడు మామూలు కుదరడు. ఓకే 3600 degrees తిరుగుతాడు. ఓకేనా, దట్ ఈస్ ద టైం. ఓకే సూపర్ సార్. ఒకవేళ 10 minutes ఇవ్వద్దు సార్, ఒక 15 minutes టైం ఇద్దాం సార్. ఎంత టైం ఇద్దామా? ఒక 15 minutes. ఓకే అంటే 15 నిమిషాలలో గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు మరియు సెకండ్ల ముళ్ళు ఎంతెంత కోణాలు చేస్తాయి? ఓకే అంటే యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఇన్ 15 minutes ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? సార్ అవర్స్ హ్యాండ్ 1 నిమిషంలో ½ degree తిరుగుతుంది 1 minuteలో, నువ్వు 15 minutes ఇచ్చావు అంటే 15 into ½ అంటే 7.5 degrees అని రాయడం అలవాటు చేసుకోవద్దు. ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. సో మనం ఏం రాయాలంటే 7.5 degree ఇలా అలవాటు చేసుకోండి. గాట్ ఇట్ సార్? క్వశ్చన్ అలా కాదు సార్, 15 minutesలో మినిట్స్ హ్యాండ్ ఎంత యాంగిల్ కవర్ చేస్తుందని అడిగాడు అనుకో. ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై మినిట్స్ హ్యాండ్ ఇన్ 15 minutes అని అనుకో. మనం వెంటనే ఏం చేయాలి? సార్ 1 minuteకి 6 degrees. అలాంటిది నువ్వు ఎంత టైం ఇచ్చావు నాకు? 15 minutes టైం ఇచ్చావు సార్. 6 degrees into 15 అంటే 90 degrees కవర్ చేస్తుంది మినిట్స్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ గురించి అవసరం ప్రతిసారి ఒకసారి చెప్పామంటే అది అర్థం అవడానికి. సార్ క్వశ్చన్ ఏమన్నా అంటే సార్ ఈసారి ఇలా అడగట్లేదు సార్, కొంచెం ట్విస్ట్ ఇచ్చాడు సార్. మా ఎగ్జామ్లో అంత మంచోడు ఏం కాదు సార్, ట్విస్టులు బాగానే ఎత్తాడు. ఓకే నేను కూడా ఇస్తాను ట్విస్టులు, నేను కూడా అంత మంచోడు ఏం కాదు. చూద్దాం ఒకసారి. సార్ మినిట్స్ హ్యాండ్ 72 degrees తిరిగింది, ఆ టైంకి అవర్స్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుందని క్వశ్చన్ అడిగాడు. ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై అవర్స్ హ్యాండ్ వెన్ ద మినిట్స్ హ్యాండ్ కవర్డ్ 72 degrees. అంటే వీడు 72 degrees తిరిగేలోపు వీడు ఎంత తిరుగుతాడు, ఇది క్వశ్చన్. ఓకే ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి అంటే వీ హ్యావ్ సో మెనీ పాసిబిలిటీస్ టు డూ. షల్ వి సీ వన్ బై వన్? ఇప్పుడు మనం మామూలుగా ఆలోచించుకోవాలంటే అంటే కన్వెన్షనల్ నార్మల్గా చెప్పేస్తున్నాను, అంటే ఏమి కాన్సెప్ట్ బ్యూటిఫుల్స్ ఏం మాట్లాడలా. సార్ మినిట్స్ హ్యాండ్ కార్డ్ అయితే నాకు టైం తెలియాలా? ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 10 నిమిషాలను 5 నిమిషాలు ఉంటే నేను దాన్ని ½ మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పేవాడిని. కానీ ఓ జాంతానే ఇప్పుడు ఎందుకు చెప్పు, వాడు టైం ఇవ్వాలి నాకు, ఆ టైమే నేను కనుక్కోవాలా. సార్ మినిట్స్ హ్యాండ్ గురించి మాట్లాడాను సార్. 1 minuteకి 6 degrees తిరుగుతాడు. నువ్వేం చెప్పావు? 72 degrees తిరిగాడని చెప్పావు. నాకు చెప్పావా చెప్పలేదా? చెప్పావు నువ్వు, తగ్గేది లేదన్నావు. ఓకే మరి 72 degrees తిరిగాడు అంటే ఎన్ని మినిట్స్ పడుతుంది అంటే క్రాస్ మల్టిప్లై చేయి. లేదా సార్ 6 కాస్త 72 అంటే 12 times. 12 అని నేను ఇచ్చానా లేదంటే ఆ నెంబర్ల మధ్య 12 అనే నెంబర్ ఫిక్స్ అయ్యిందా? 12 times ఉంది కాబట్టి ఇది కూడా 12 times చెయ్యి. అంటే 12 into 1 minute అంటే ఎంతమ్మా? 12 minutes. అంటే ఎంతసేపు పడుతుందమ్మా? 12 minutes టైం పడుతుంది. వాడు టైం ఎంత అని అడగలా. వీడు 72 degrees తిరిగేలోపు వాడు ఎంత తిరుగుతాడో అడుగుతున్నాడు. ఓకే నాకేమర్థమైందంటే వీడు 72 degrees తిరగాలి అంటే వాడికి 12 minutes టైం పట్టింది. అంటే ఇండైరెక్ట్గా 12 minutesలో వీడు ఎంత తిరుగుతాడో నేను అడుగుతున్నావు నన్ను అవసరంగా.
సార్ అవర్స్ హ్యాండ్ గాడు 1 మినిట్కి ½ డిగ్రీ సార్, నువ్వు 12 మినిట్స్ టైం ఇచ్చావు సార్, అంటే 1/2 × 12 అంటే 6 డిగ్రీస్ రొటేట్ అయ్యాడు. ఇది కాన్సెప్ట్. సార్ ఇలా కాకుండా ఇంకా ఈజీగా చేద్దాం ఇప్పుడు మనం సరదాగా. సార్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్, వీడు ½ డిగ్రీ తిరిగితే వీడు 6 డిగ్రీస్ తిరుగుతాడు. రేషియో వేసిన, వీడు ½ డిగ్రీ తిరుగుతుందమ్మా 6 డిగ్రీస్. ఓకే మా 2తో రెండింటిని మల్టిప్లై చేద్దాం. మా రేషియోలో ఉన్న అన్ని టర్మ్స్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే రేషియో మారదు కదా. ఓకే అంటే 2 క్యాన్సిల్ సార్, అంటే 1:12. అంటే వీడు 1 డిగ్రీ తిరిగితే వీడు 12 డిగ్రీస్ తిరుగుతాడు కదా. మళ్ళీ చెప్పండి, వీడు 1 డిగ్రీ తిరిగితే వీడు 12 డిగ్రీస్ తిరుగుతాడు. రివర్స్ చెప్పు, మినిట్స్ హ్యాండ్ 12 డిగ్రీస్ తిరిగేటప్పటికి అవర్స్ హ్యాండ్ 1 డిగ్రీ తిరుగుతాడు. ఇందులో మనం నాకేం చెప్పాడు తెలుసా, మినిట్స్ హ్యాండ్ అంటే 72 డిగ్రీస్ తిరిగాడంట. అవునా, అంటే ఇది 12 పార్ట్సేగా, అంటే 12 పార్ట్స్ ఎంత అంటే 72 డిగ్రీస్. నేను అడుగుతుంది అవర్స్ హ్యాండేగా, అంటే 1 పార్ట్ ఎంతనేగా, 1 పార్ట్ ఎంత, 12 1s 12 6s 6 డిగ్రీస్ అయిపోయింది. దానికన్నా ఇది షార్ట్. అక్కడ నువ్వు మినిట్స్ కనుక్కొని కన్వర్ట్ చేసావు. ఓకేనా, దిస్ ఇస్ ద బెటర్ వే. ఇది క్లాక్స్లో మనం చెప్పుకున్న ద బేసిక్ మోడల్.